నందిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల కేంద్రంలో అంగన్వాడీలు నిరసనకు దిగారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యల కోసం శాంతియుతంగా విజయవాడలో నిరసన చేపడుతుంటే కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. అంగన్వాడీలను చేయాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా అంగన్వాడీ వర్కర్స్ నిన్న రాత్రి విజయవాడలో ప్రశాంతంగా శాంతియుతంగా తమ కోరికల సాధన కోసం ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వారిని అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుల్లో, జీపుల్లో, కారుల్లో ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి వాళ్ళు నిర్బంధించారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని సిఐటియు తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కనీస కోరికలైనటువంటి వాళ్ళ జీతాలు కనీసం 7,000 రూపాయలు, 11,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వారికి 26,000 రూపాయలు కనీస వేతనం అమలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో 42 రోజులు ధర్నా చేశారు అంగన్వాడీలు. వారికి ఆ రోజున ఈ రోజున్నట్టు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ కోరికలు నెరవేరుస్తాము, జీతాలు పెంచుతామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క కోరిక కూడా నెరవేర్చలేదు. కనుక వెంటనే వారిని న్యాయమైన కోరికల్ని వేతనం 26,000 రూపాయలని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ పెదనందిపాడు మండలంలో నిరసన తెలియచేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నిన్న మరి ధర్నాకి విజయవాడ ధర్నా చౌక్లో నేను ధర్నా చేయడం జరిగింది. అయితే మరి మా విన్నపములు ఏమీ కూడా మరి అసెంబ్లీ వాళ్ళు, మరి ముఖ్యమంత్రి గారు కానీ, మరి మా మంత్రి గారు కానీ దాని గురించి ఏమీ స్పందించలేదు. మరి దాన్ని కొనసాగించాలని రాత్రి వరకు మా నాయకులు కానీ, మా తోటి వర్కర్లు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే రాత్రే వేకుంజామునే వాళ్ళందరినీ కూడా
అక్కడ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ధర్నాని ఏ గొడవలు లేకుండా కూర్చుని ఒకచోటే ధర్నా చేస్తున్నటువంటి వారిని మరి రాత్రికి రాత్రే వేకుంజామున వాళ్ళని అరెస్ట్ చేయడము, ఈడ్చుకెళ్ళడము, బస్సుల్లో వేసుకుని ఆ బస్సుల్లోనే వాళ్ళని తిప్పడము జరుగుతుంది. ఎక్కడా కూడా ఒక చోట అంటూ ఒక ప్లేస్లో అంటూ వాళ్ళని పెట్టడం లేదు. కాబట్టి వాళ్ళని తీసుకెళ్లిన వాళ్ళని మరి విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అలానే మేము అడుగుతున్నది ఎక్కువగా ఏం అడగటం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర పరిస్థితులను బట్టి ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలని కూడా కోరుకుంటున్నాము. మేము మరి పేదవాళ్ళకి సహాయం మరి పనిచేయడానికే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. పేద పిల్లలకు మేమందరము సేవ చేస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడున్న మా పరిస్థితులను బట్టి మా బిడ్డలు కూడా అదే పేదవారిగా ఉండిపోవాల్సి వస్తుంది. మరి కుటుంబ పోషణ కూడా మరి కష్టంగానే ఉంటుంది. హెల్పర్లకు వచ్చేసేటప్పటికి 7,000 రూపాయల జీతము. ఈరోజు పొలం వెళ్ళిన వాళ్ళు కూడా రోజుకు 300 రూపాయలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ ఉద్యోగంలోనికి మేము అన్నీ చేయడానికి అదేమనంటే మీకు గౌరవ వేతనము ఇష్టపడి వచ్చారు అంటున్నారు. కానీ మేము అది గౌరవ వేతనంగానే ఉంటున్నాము. మరి సుప్రీంకోర్టు స్టే కూడా వచ్చింది. ఒక మనిషి బ్రతకడానికి మినిమము 26,000 ఒక నెలకు జీతంగా ఉండాలని, ఒక కుటుంబ పోషణకి అవసరమని కూడా చెప్పింది. దానికి అనుగుణంగానే మేము కూడా అడుగుతూ వస్తున్నాము. కాబట్టి మేము చేస్తున్నది ఈ పోరాటం న్యాయమైనదనే మేము అనుకుంటున్నాము. మా విన్నపాలు కూడా వింటారని, అరెస్ట్ అయిన వారిని విడిపించాలని, మరి మాకు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపిస్తుందో అవన్నీ కూడా నిరసనలు చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాము.